నేను కాదు మనం అనే భావనతో టీం వర్క్ ఆధారిత పాలన సాగితేనే అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేశారు. సింగపూర్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి ఒక జిల్లాను మోడల్గా అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకు 90 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సింగపూర్ పర్యటనకు సంబంధించి మంత్రులు తమ అనుభవాలను కలెక్టర్ల సదస్సులో పంచుకున్నారు. సింగపూర్ తన పనులను చాలా ఖచ్చితంగా సమన్వయంతో చేయడంలో మేటి అని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రశంసించారు. మనం 500 రకాల సేవలను అందిస్తున్నప్పటికీ సింగపూర్లాగా వాటన్నింటినీ ఒకే చోట సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సింగపూర్ ప్రభుత్వంలా పరిశ్రమలు రాకముందే భూమిని, మౌలిక వసతులను సిద్ధం చేసి ఉంచేలా పనిచేయాలన్నారు. సింగపూర్లో అమలవుతున్న మీట్ ది పీపుల్ విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. అలాగే అర్బన్ ప్లానింగ్లో పరిశోధన ఆధారంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించడం వల్ల తప్పులు లేకుండా నగరాభివృద్ధి జరుగుతోందని ఆయన వివరించారు. పబ్లిక్ పార్టిసిపేషన్ కంటే పబ్లిక్ ట్రస్ట్ ముఖ్యంగా సింగపూర్ ప్రభుత్వం పనిచేస్తోందని హోంమంత్రి అనిత అన్నారు. అదే వారి విజయ రహస్యమని తెలిపారు. కేసుల త్వరిత పరిష్కారం, డిజిటల్ కంప్లైంట్ వ్యవస్థ, యువతలో క్రమశిక్షణ పెంపు వంటి అంశాలను ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేసే దిశగా ఆలోచించాలని కలెక్టర్లకు సూచించారు. సింగపూర్ లో గ్రీవెన్సెస్ మీట్ ది పీపుల్ అనే యొక్క కాన్సెప్ట్ వాళ్ళు చేస్తున్నారు. 3 to 4 hours లో 25 మంది వచ్చేది 25 మంది. 25 మంది వచ్చినా వాళ్ళకి ఒక పార్టీ వాళ్లే ఒక 4 నుంచి 6 ఉంటారు. కూర్చొని పెట్టి వాళ్ళు చెప్పేదన్నీ రాసుకుంటారు. అది అయిన తర్వాత ఎంపీ గారు ఒక 4 అఫీషియల్స్ ని పెట్టి ఇమీడియట్ గా ఆ కన్సర్న్ మినిస్టర్స్ కి లెటర్స్ రాయటం, ఫాలో అప్ చేయడం జరుగుతుంది. అంటే కొద్దిగా క్లోజ్ మానిటరింగ్ చేయడం వల్ల ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంది. మన దగ్గర మన యొక్క స్టేట్ లో అబ్జర్వేషన్ ఏంటంటే గ్రీవెన్సెస్ లో ఎక్కువ మంది వస్తున్నారు. అప్లికేషన్ తీసుకోవటం, జస్ట్ పంపించడం ఎక్కువగా జరుగుతుంది. ఈ యొక్క గ్రీవెన్స్ యొక్క కార్యక్రమాన్ని మనం కొంత రివైజ్ చేస్తే బెటర్ గా ఉంటుంది అనేది నేను అక్కడ అబ్జర్వ్ చేసిన విషయం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ సిటీస్ అని వాళ్ళు యాక్చువల్ గా కంప్లీట్ గా రీసెర్చ్ చేసేది, పాలసీస్ చేస్తారు. అంటే వాళ్ళు చేసిన రీసెర్చ్ ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన యొక్క స్టేట్ లో అటువంటి సిస్టమ్ అంత లేదు. ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో కూడా కోఆర్డినేట్ చేసుకుని మేము మా డిపార్ట్మెంట్ యూనివర్సిటీస్ ని ఎక్కడికక్కడ జోన్స్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ వాళ్ళతో ఇంటరాక్షన్ చేసుకుంటాం సార్. ఇంటరాక్షన్ చేసుకుని మా యొక్క అర్బన్ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో టౌన్ ప్లానింగ్ అనేవి రీసెర్చ్ వాళ్ళు చేయమని దాన్ని యూటిలైజ్ చేసుకుంటే ఇంకా క్వాలిటీ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ వస్తుందని అబ్జర్వ్ చేయడం జరిగింది సార్. పబ్లిక్ పార్టిసిపేషన్ తో పాటు వాళ్ళు పబ్లిక్ ట్రస్ట్ అన్నది వాళ్ళు ఎక్కువగా క్రియేట్ చేయగలిగారు. అందువలన వాళ్ళు మేజర్ వేలో వాళ్ళు సక్సెస్ అవ్వగలిగారు అన్నది మాకు కొంత అవగాహన ఏర్పడింది. ఈ పబ్లిక్ ట్రస్ట్ కూడా వాళ్ళు ఎలా క్రియేట్ చేశారంటే వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ కమ్యూనిటీస్ అక్కడ వాళ్ళ దగ్గర ఉండటం, ఆ కమ్యూనిటీస్ అందరినీ కూడా ఒక దగ్గర చేర్చి, ఇందాక మా సత్యకుమార్ గారు చెప్పారు, ఒక దగ్గర చేర్చి అక్కడే వాళ్ళు రీక్రియేషన్స్ గానీ వాళ్ళకి ఏ డెవలపింగ్ యాక్టివిటీస్ గురించి చెప్పడం కానీ కమ్యూనిటీస్ ఎంగేజ్మెంట్ చాలా ఎక్కువగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీ లీడర్ వాట్ ఎవర్ ఇట్, ఇప్పుడు ఒక ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ నుంచి తీసుకెళ్లాలి అనుకునేటప్పుడు ముందుగానే పబ్లిక్ ని మోటివేట్ చేశారు, పబ్లిక్ ని దాన్ని అడాప్ట్ చేసుకునేటట్టుగా చేశారు, పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, దెన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో ఆటోమేటిక్ గా ఆ సక్సెస్ అనేది సాధించారు. సింగపూర్లో నేర్చుకున్న ఉత్తమ విధానాలను ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని సీఎం సూచించారు. మీరు చెప్పిన బెస్ట్ ప్రాక్టీస్ అని యాక్సెప్ట్ చేస్తూనే ఇది అమలు చేస్తే వాల్యూ అడిషన్ వస్తుంది, అమలు చేయకపోతే థియరీ అవుతుంది. ఇక్కడ మీరు చెప్పిన ఒక జిల్లా మీరే సెలెక్ట్ చేయండి. 8+1 ఉండే డేటా అంతా తీసుకొని ఒక మోడల్ డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ పైలట్ మోడల్ ఏం చేయగలుగుతారో మీరే డిసైడ్ చేయండి. ఆ డిస్ట్రిక్ట్ మీకు అప్పచెప్తాం. అక్కడ చూసిన బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని శాఖల వారిగా మన వాళ్ళు చేస్తా ఉంటే మీరు కూడా గైడ్ చేయండి. ఇండియాలో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ రెండు ఇంటిగ్రేట్ చేసి 90 days మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు. ఒక జిల్లా మీరు నేర్చుకునేది కంటిన్యూగా వాళ్ళతో మీరు కలిసి పనిచేస్తా ఉంటారు. ఆ జాయింట్ టాస్క్ ఫోర్స్ కూడా వర్చువల్, రియల్ టైం ఈ రెండు కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటారు. ఓసారి మీరు చేసిందంతా కూడా వాళ్ళని కూడా వెట్టింగ్ చేయమనడం, వాళ్ళు ఏమైనా ఐడియాస్ ఇస్తే అవి కూడా తీసుకొని మీరు దాన్ని ఇంప్రూవ్ చేయడం, ఇవి చేస్తూ మనం ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ కూడా చేయాలి. ఇండియాలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ కూడా తీసుకోండి. నాకు మీరు చేసిన పనికి నేను వాల్యూ అడిషన్ ఇచ్చే పరిస్థితి ఉండాలి, మీరు బాగా చేస్తే మిమ్మల్ని అభినందించే పరిస్థితిలో ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ. ఇక్కడ ఈ రోజు నుంచి నేను అనేది మనం అనే మాట్లాడదాం. ఆల్ ఆఫ్ అస్ యాజ్ ఎ టీమ్ బిల్డింగ్ కి ఫస్ట్ స్టెప్ ఐ బదులు వి. ఈ రోజు నుంచి
నుంచి నాతో స్టార్ట్ కావాలి. మనం ఏది జరిగినా మనం చేశాను తప్ప నేను చేశాను అది రాకూడదు. అక్కడి నుంచి స్టార్ట్ అవుదాం. అక్కడి నుంచి దీనికి ఒక పేరు కూడా పెడదాం. మనం అందరం ఆలోచించారంటే 2047కి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కావాలి. కానీ మనకు వేరే మార్గం లేదు. ఇది సాధించాలంటే కోఆర్డినేటెడ్ ఎఫర్ట్, సమిష్టిగా పనిచేయడం తప్ప నేను ఒక్కడే చేస్తానంటే మాత్రం కుదరదు. ఆ యాంగిల్ గాని పై నుంచి కింది వరకు రాగలిగితే దట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్ అవుతుంది.